నమస్కారం చైతన్ గారు. నమస్తే మేడం. వెయిట్ లాస్ అంటే ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూ ఉంటారు. నిజంగా తగ్గడానికి ఈజీగా తగ్గడానికి చూస్తూ ఉంటారు వేస్ కోసము. ముఖ్యంగా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఒక రకంగా అలసిపోతూ ఉంటాము. ఆకలి ఎక్కువేస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ దాహం కూడా ఎక్కువేస్తూ ఉంటుంది కాబట్టి మనం తీసుకునే ఆహారం కూడా తక్కువ తీసుకుంటూ ఉంటాము. ఇది చాలా కొంచెం ఈ సిట్యుయేషన్ అనేది ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుందన్నమాట. సో, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలండి? ఈ సమ్మర్‌లో వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం పాటించాలంటారు? ఒక విషయం చెప్తే మీకు నవ్వు గూడా వస్తది. మళ్ళీ తర్వాత ఆలోచిస్తారు మీరు. ఓహ్! ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చిర్రు మన దగ్గర. హ్మ్. ఏమనేసి? బరువు ఎక్కువుంది. హ్మ్. బరువు తగ్గాలి. ఓకే. మోకాలు నొప్పులు ఎక్కువున్నాయి. ఆ! మోకాలు నొప్పులు తగ్గాలి. నరాల నొప్పులు ఎక్కువున్నాయి. హ్మ్. నరాల నొప్పులు తగ్గాలి. హ్మ్. మెడ నొప్పి ఎక్కువుంది. హ్మ్. మెడ నొప్పి తగ్గాలి. నడుము నొప్పి ఎక్కువుంది. నడుము నొప్పి తగ్గాలి. హ్మ్. షుగర్ ఎక్కువుంది. షుగర్ తగ్గాలి. బీపీ ఎక్కువుంది. బీపీ తగ్గాలి. హ్మ్. ఏం లేదు శరీరంలో చెప్పండి? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. హ్మ్. ఏజ్ ఎంత తెలుసా మీకు హ్మ్. పేషెంట్‌ది? ఆ! 48 ఇయర్స్. ఓకే. హ్మ్. 48 ఇయర్స్. బరువు ఎక్కువుంది. ఏంది? ఈ బరువు తగ్గితే ఇవన్నీ జర కంట్రోల్ చేయడానికి హెల్ప్ అయితదని వేరే వాళ్ళు చెప్తున్నారు. అంతే అవ్వచ్చు కదండీ! బరువు తగ్గితే అన్ని కంట్రోల్‌లోకి వచ్చేస్తాయేమో కదా! రావు. ఎట్లొస్తాయి? రావా? ఎట్లొస్తాయి? ఇప్పుడు చాలా సివియర్ ఉందనుకోండి ప్రాబ్లమ్. ఆహా! కొద్దిగా కంట్రోల్ అయితది. ఓకే. మందులు కూడా వాడాలి. అవును. అయితే ఏందంటే హ్మ్. కొద్దిగా కంట్రోల్ అయితే అయితది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. మోకాలు నొప్పి. హ్మ్. మోకాళ్ళ మీద ఎక్కువ భారం పడడం వల్ల అవును. నొప్పి పెరుగుతుంది. హ్మ్. భారం జర తక్కువ పడితే మంచిది దీనికి గదా! తగ్గుతుంది. హ్మ్. అయితే ఏందంటే, ఇప్పుడు బరువు ఏం జేసినా తగ్గుతలేదు. హ్మ్. బరువు ఏం జేసినా తగ్గట్లేదంటే, ఏంది ఇప్పుడు వింటర్ సీజన్ ఉంది. హ్మ్. వింటర్ సీజన్‌లో హ్మ్. 4కి, 5కి ఏం జేస్తారు జనాలు? ఏదైనా స్నాక్స్ వేడి వేడిగా హ్మ్. తినాలనుకుంటారు. వేడి వేడి స్నాక్స్ హ్మ్. తినాలనుకుంటారు. సమ్మర్ సీజన్ అనుకోండి. హ్మ్. ఆ స్నాక్స్ బండులు నడవవా? నడుస్తాయి గదా! నడుస్తాయి. ఆ! అట్లనే తింటున్నారు గదా! హ్మ్. వేడి వేడి మిర్చి బజ్జీ హ్మ్. 5కి పోవాలి కడుపులో అన్నట్టు చాలా మందికుంటది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈ ఆంటీకి గూడా అట్లా ఉంది. కానీ ఏందంటే, ఇప్పుడు ఎండ ఉంది. హ్మ్. ఏం చేద్దాం? ఏసీ యేసుకుందాం అవును. 20 మీద. హ్మ్. చల్లగా అయిపోతది వాతావరణం. బజ్జీ ఎట్లా పోతది. హ్మ్. మళ్ళీ ఇంకో తప్పు. ఏంది? ఇప్పుడు వాటర్ కన్జంప్షన్ మంచిగా పెట్టాలి. హ్మ్. జర జర సేపుకి తాగుతూ ఉండాలి. లెమన్ వాటర్ ఇంకో వీడియోలో చెప్పినాం. హ్మ్. ఇక్కడ కూడా మీరు రెగ్యులర్‌లీ లెమన్ వాటర్ తీసుకుంటూ ఉండండి. హుహు. పుదీనా ఏసుకోండి కొంచెం నీళ్లో. హ్మ్. లెమన్ ఏసుకోండి కొంచెం నీళ్లో. ఒకసారి పుదీనా ఏసుకోండి. ఒకసారి లెమన్ ఏసుకోండి. హ్మ్. ఆ వాటర్ తాగుతుండండి. అది మీకు వెయిట్ లాస్‌లో కూడా హెల్ప్‌ఫుల్ ఉంటది. హ్మ్. ఈ మల్టిపుల్ రోగాలకు కూడా బెనిఫిషియల్ ఉంటది. హుహు. అది కాకుండా ఇప్పుడు ఇట్లా చెప్తే ఏం చేస్తారు? అబ్బా! ఎంత వేడిగుంది. చల్ల నీళ్ళు కావాలి. అవును. ఏందంటే ఫ్రిడ్జ్‌లో నీళ్లు పెట్టకండి. హ్మ్. ఎందుకు? ఇప్పుడు మీకు దాహం అనిపియడం అంటే అది ఒక సైన్. హ్మ్. శరీరం మీకు ఒక సంకేతనం ఇస్తుంది. నాకు ఆహా! దాహం ఏస్తుంది. నాకు నీళ్లు కావాలి. హ్మ్. ఎంత నీళ్లు కావాలి అది శరీరం డిసైడ్ చేస్తది. ఫుల్ దాహం అయితుందనుకోండి. హ్మ్. మీరు ఎంత నీళ్ళు తాగుతారు? నార్మల్ టెంపరేచర్ వాటర్ ఉంటే. హ్మ్. 2 గుక్కలు తాగుతాం అంతే. ఏదో కొంచెం గొంతు తడుపుకోవడానికి అన్నట్టుగా. చాలా దాహమేస్తుంది. ఎంత నీళ్ళు తాగుతారు? తాగుతాం వెళ్ళిపోతాయి. ఆ! ఎంత హ్మ్. పోతాయి? హాఫ్ లీటర్ వరకు హాఫ్ ఎళ్ళిపోతది. లీటర్ వరకు పోతది. హ్మ్. ఇప్పుడు చిల్డ్ ఉంది వాటర్. ఎంత తాగుతారు? హ్మ్. ఒకట్ కష్టం. ఒకట్ 2 సార్లు తాగుతారు. అంతే. హ్మ్. పావు గ్లాస్ గూడా తాగరు. మీ బాడీ డిహైడ్రేషన్ తగ్గిందా? లేదు. లేదు. హైడ్రేట్ అయిందా? ఓహ్! లేదు. అవ్వలేదు. అంటే ఏంది? ఆ ఫ్రిడ్జ్ నీళ్ళు వల్ల హ్మ్. మీకు శరీరంకి డ్యామేజ్. హ్మ్. వెయిట్ లాస్ అవ్వదు. ఓకే. ఉన్న రోగాలు ఎక్కువైతాయి. అవును. ఫ్రిడ్జ్ నీళ్ళు వాడకండి. ఫ్రిడ్జ్ ఎందుకుంది? మీరు ఫ్రెష్ వెజిటబుల్స్ కొంచెం ఒక 2, 3 రోజులు ఫ్రెష్‌గా ఉండడానికి. హ్మ్. ఇప్పుడు హోటళ్ళుంటాయి. పెద్ద పెద్ద హోటళ్ళుంటాయి. హ్మ్. ఆళ్ళు వారం గూడా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాడు. హ్మ్. అవును. మైక్రోవేవ్ చేసి ఇస్తాడు. మనకు అట్లా ఉండాలని అయితే లేదు గదా! హ్మ్. ఫ్రెష్‌గా తినాలి గదా మనం. అవును. స్వీట్ షాప్ పోతాం. హ్మ్. అన్న ఏ స్వీట్ ఫ్రెష్‌గా వచ్చిందని అడుగుతాం. హ్మ్. అవునా కాదా? అవును. మన ఇంట్లో దానికన్నా పాత అన్ని డిషెస్ గానీ, వాటర్ గానీ ఉంటే ఏం లాభం? హ్మ్. అవునా కాదా? మనకు అవునండి. ఫ్రెష్ గావాలి. కానీ మనమే ఫ్రెష్ పెడతలేం. హ్మ్. వెయిట్ లాస్ ఎట్లయితది? ఫ్రెష్ తినాలి. ఏది తిన్నా ఫ్రెష్ తినాలి. కర్రీ ఉన్నా ఫ్రెష్ తినాలి. ఫ్రూట్స్ ఉన్నా ఫ్రెష్ తినాలి. వెజిటబుల్ ఉన్నా ఫ్రెష్ తినాలి. ఏదన్నా ఫ్రెష్ తినాలి. హ్మ్. ఇవి జాగ్రత్తలు. ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినాలి. కొన్ని కొన్ని సార్లు బావుంటే మరి తోసి తోసి మరీ తింటూ ఉంటాం. అదైతే చాలా బ్యాడ్ హాబిట్ అంటారు. చాలా బ్యాడ్ హాబిట్. హ్మ్. ఇప్పుడు
వాటర్ కేస్‌లో ఎట్లయితే మీకు దాహం అయితే మీరు ఎంత కావాలంతే తీసుకుంటారు. హ్మ్. మీ శరీరంకి కూడా ఎంత కావాలంత తింటేనే మీ బరువు పెరగదు. అవునా కాదా? అవును. కడుపు నిండా కూడా కాదు. కడుపు నిండా కాకుండా ఇక్కడ గొంతు వరకు తింటాం. హ్మ్. ఎట్లా తగ్గుతాం బరువు? అయితే ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. మళ్ళా కొందరికి ఏం డౌట్ వస్తది, అరే సగం తింటే మనకు నీరసం వస్తది కదా! హ్మ్. ఏం రాదు. హ్మ్. సగం తిని ఏ మనిషికి ఏం గాదు. ఎక్కువ తింటే నీరసం వస్తది. హ్మ్. ఆలోచించి చూడండి మీరు. కానీ హెవీ కొంత లంచ్ తిన్నాంక నీరసం వస్తదా? రాదా? పడుకోవాలనిపిస్తది. అదే తక్కువ తింటే యాక్టివ్ ఉంటది బాడీ. ఆ! అవునా కాదా? అవును. సో, దీనికేదన్నా హోమ్ రెమెడీ ఉందంటారా? మన ఆకలిని చంపుకోవడానికన్నా కావచ్చు, లేదంటే ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉండడానికన్నా కావచ్చు. రెగ్యులర్‌లీ సాలడ్స్ తినండి. హ్మ్. ఇప్పుడు అందరు ఏబీసీ జ్యూస్ అంటారు. అవును. ఏబీసీ జ్యూస్ ఎందుకు? ఏబీసీనే తినండి. అంటే యాపిల్, బీట్రూట్, డైరెక్ట్. క్యారెట్. హ్మ్. అవునా కాదా? అవును. మీకు చెప్తా నేను. గ్రేట్ చేసుకోండి. హ్మ్. కొంచెం మిరియాల పొడిని, హ్మ్. కొంచెం ఉప్పు కలుపుకోండి. హ్మ్. రొట్టెతోటి తిని చూడండి ఒకసారి. జొన్న రొట్టెతోటి తిని చూడండి. ఓహ్! ఏదైతే బెస్ట్ కర్రీ మీకు ఇష్టమున్న కర్రీ ఉంటది, దానికన్నా ఎక్కువ టేస్టీ ఉంటది. ఓకే. ట్రై చేయాలండి ఈసారి ఇది. ఆ! ఒకరోజు ఏం చేయండి, హ్మ్. కుకుంబర్ ఉంటది. ఆ! గ్రేట్ చేసుకోండి. ఆ! ఉల్లిగడ్డలు చాప్ చేసుకోండి చిన్న చిన్నవి. ఓకే. దీని మీద మీరు కొంచెం ధనియాల పొడి ఎయండి. కొంచెం మిరియాల పొడి ఎయండి. హుహు. కొంచెం ఉప్పు ఎయండి. కొంచెం నిమ్మకాయ ఎయండి. కలపండి. తిని చూడండి ఎట్లుంటది. వెయిట్ ఓకే. లాస్‌కి హెల్ప్ చేస్తది. ఒకటే రొట్టె తినాలి నైట్ టైమ్. హ్మ్. వీటితోటి తిని చూడండి ఒకసారి. ఓకే. అంటే పూర్తిగా ఇదే తినండని గూడా అంటలేం మనం. హ్మ్. ఏది కావాలో అది తిను అంటున్నాం. హ్మ్. ఒక పూట ఇట్లా ట్రై చేసి చూడండి. షుగర్ తగ్గడానికి హెల్ప్ అయితది. నరాల బలహీనత తగ్గడానికి హెల్ప్ అయితది. ఓహ్! వెయిట్ లాస్ కోసం హెల్ప్ అయితది. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి హెల్ప్ అయితది. వావ్! అన్నిటికి ఒకటే సొల్యూషన్ ఆ! లాగా ఉంది రెసిపీ. ఆ! అచ్చా! ఇది మన ములంగి ఉంటదా? ఆ! అది గ్రేట్ చేసుకోండి. హ్మ్. సగం అది, సగం కుకుంబర్. హ్మ్. దీంట్లో కొంచెం మిరపకాయల పొడి ఎయండి. హుహు. కొంచెం మీరు అమ్చూర్ పొడి ఎయండి. హ్మ్. ఆ! ఓహ్! కలపండి. టేస్ట్ ఇప్పుడు నేను చెప్తున్నట్టు మీకు మైండ్‌లో ఒక్కొక్క వస్తుంది. దానికి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. వస్తుంది. వస్తుందా కాదా? అవును. కలపండి. హ్మ్. తినండి రొట్టెతో. సూపర్ అండి. చాలా బావుంది. ఆల్టర్‌నేట్స్ మంచిగా చెప్పారు. ఇది దీని బదులు ఇది. ఇంకోటి ఏబీసీది జ్యూసే తాగాలి అనుకుంటూ ఉంటారు. అది పొరపాటు. డైరెక్ట్‌గా తినేసుకుంటే ఇంకా బెస్ట్ కదా! ఓకే. సో, ఇవన్నీ టిప్స్ అన్నీ పాటించి శ్రద్ధగా మన బాడీ మీద కాన్సంట్రేట్ చేశామంటే వెయిట్ లాస్ అవుతాం. అండ్ చాలా మంచి టిప్స్ కూడా మా అందరికీ తెలియజేసినందుకు థాంక్ యూ సో మచ్ అండి.